శాంతి. నా పేరు డాక్టర్ ఓలేటి చౌదరి. నేను ఒక చిన్న కుగ్రామంలో పుట్టాను. అది పవిత్రమైన తిరుపతికి 20 మైళ్ళ దూరంలో ఉంటుంది. నేను పుట్టినప్పుడు నేను 5వ కుమారుని. అందుకని ఎవరు పుట్టిన తేదీ కూడా రాయలేదు. అందుకని వయసు ఎంత అని చెప్పేది ఇప్పుడు కష్టం. మరలా హై స్కూల్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు మా నాన్నను అక్కడ క్లర్కు కలిపి ఏదో ఒక తేదీ ఇచ్చారు. ఇంత తేదీ ఇస్తే అంత వయసు ఉంటుందని. సో అక్కడి నుంచి అదే నా పుట్టినరోజు అయింది. పుట్టింది ఇక్కడే అయినా 20 సంవత్సరాలు అప్పుడు చదువు ముగించి శస్త్రచికిత్స అది చేసి ట్రైనింగ్ చేసి హృదయ శస్త్రచికిత్స చేద్దామనుకుంటే అప్పుడు ఇండియాలో ఒక 3 ప్రదేశాలే ఉండేవి. అందులోనూ అది మన ట్రైనింగ్ అంతా బ్రిటిష్ వారి పక్కనలో ఉంటుంది ఇక్కడ. అది నాకు నచ్చక అమెరికా వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి దైవ బలం, మానవ శక్తి, మనిషికి కావాల్సింది ఈ రెండు ఉంటే ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు. సో దైవానుగ్రహం ఉండింది. నా మానవ శక్తితో కూడా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. ఆ దేశంలో ఎవరైనా వెళ్ళినా కష్టపడి పనిచేస్తారు. అట్లాగే నేను కష్టపడి పనిచేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. మంచి పేరు తెచ్చుకున్న తోటి మంచి ఆదాయం అది వస్తుంది. అక్కడ కష్టపడిన వాడికి అమెరికాలో అన్నీ దొరుకుతాయి. పెద్ద ఇల్లు, మంచి పిల్లలు అన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒక లోపం అనిపిస్తూ ఉండింది. అదేంటో నాకు తెలియలేదు. చిన్నప్పటి నుంచి మాకు ఇష్టదైవం అంటాం మనమందరము. అది తిరుపతి వెంకటేశ్వరుడు. మేము లాస్ ఏంజల్స్లో ఉండేటప్పుడు మొదటిసారి ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించినారు. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళేటప్పటికీ కొంచెం మనశ్శాంతి కలిగేది. కానీ ఆ దేశంలో ఎంతో కష్టపడతాము. కానీ మన కొన్ని అలవాట్లు అలాగే ఉంటాయి. ఎంతసేపు పార్టీలు, తాగటం, మాంసం తినటం అది మామూలుగా ఉంటుంది. మనం వేరేగా ఉండాలన్నా కొంచెం కష్టం. ఆ కష్టమని కాదు, ఆ వయసులో అది అట్లా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఏదో జీవితంలో లోపం అనిపించింది. అదేంటో తెలియలేదు. సరే మళ్ళీ ఇండియాకి వస్తే తెలుస్తుందిలే అనుకున్నాను. కానీ నేను పుట్టింది పెరిగింది అంతా చాలా మామూలు మధ్యరక్త కుటుంబం. సో నేను వైద్యశాలకు వెళ్తే ఆంధ్ర గవర్నమెంటే సపోర్ట్ చేసింది నన్ను. అందుకని తిరిగి వచ్చి ఏమైనా సేవ చేస్తే కొంచెం మనసు బాగుపడుతుందేమో అని చెప్పి తిరిగి వచ్చాను. కానీ మన వైద్యశాలలన్నీ గవర్నమెంట్ వైద్యశాలలు ఎక్కువ బాగా పనిచేయక అంతా ప్రైవేట్ వాళ్ళు చేసుకొని వైద్యం బాగా వ్యాపారంలో తయారైంది. సో దాంతో నాకు ఉన్న అవకాశం కూడా సరిగా జరగలేదు. అందుకని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాను. అప్పుడు ఎవరో చెప్పారు, ఇక్కడ పుట్టపర్తి అని అక్కడ ఎవరో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఉచితంగా హృదయ చికిత్స చేయిస్తారంటే అది నమ్మలేదు. వచ్చి చూస్తే నిజమే అనిపించింది. అక్కడ బిల్డింగ్ సెక్షన్ తప్పించి మిగతా అన్నీ ఉన్నాయి. ఆధునిక పరికరాలు అన్నీ ఉంటే ఏమిరా ఇంత ఇదిగా ఉందని చెప్పి అప్పుడు ఆ మహానుభావుని కలుసుకోవడం కూడా జరిగింది. అప్పుడు ఆయన అన్నారు, ఏంటి నీకేం కావాలి అంటే నేను అన్నాను, స్వామి ఐ వాంట్ పీస్ అన్నాను. అంటే అప్పుడు ఆయన నవ్వి అన్నారు, అది ఐ తీసేసేయి, వాంట్ తీసేసేయి, ఏం మిగులుతుంది అన్నారు. పీస్ స్వామి అన్నాను. అంతే. ఐ అంటే అహంకారం, వాంట్ అంటే అది కావాలి ఇది కావాలి, ఈ రెండు తీసేస్తే మిగిలేది
ప్రశాంతత అన్నారు. ముందు అర్థం కాలేదు నాకు. తర్వాత వచ్చి సేవ చేసేటప్పటికి అర్థమైంది ఏమీ అని. సో ఇప్పుడు ఆ సేవతో కాస్త 23 సంవత్సరాల తర్వాత అదే వైద్యశాలలో ఇప్పుడు డైరెక్టర్గా పనిచేస్తున్నాను నేను. పుట్టపర్తిలో పనిచేస్తూ ఉంటే ఈ మౌంట్ ఆబూకు కార్డియాలజీ కాన్ఫరెన్స్కి వచ్చే అవకాశం వచ్చింది. ఏదో కాన్ఫరెన్స్ కదా అని రావటం జరిగింది, కానీ నాకు ఇక్కడ ఇలా ఉంటుందని కానీ, బ్రహ్మకుమారులు అంటే ఇంత అన్ని దేశాల్లో ఉండేటువంటి సంఘం అని కానీ తెలియదు. ఏదో అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. పేరుకు రావాల్సింది కాన్ఫరెన్స్ పేరుని వచ్చాను, కానీ మనకు తెలియనివి చాలా, తెలిసినవి చాలా తక్కువ. సో అలాగే అయింది. ఇక్కడ కూడా వచ్చింది పేరుకు కాన్ఫరెన్స్ కానీ వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్లో నాకు అంతా తెలియదు కాదు. 40 సంవత్సరాలు హృదయ చికిత్స చేస్తూ ఉంటే అన్నీ తెలిసి ఉంటాయి. సో ఇక్కడికి వస్తానే ఇది మామూలు ప్రదేశం కాదని తెలిసిపోయింది. మనుషులందరూ అంటే పుట్టపర్తిలో ఉన్నారనుకోండి, కాదంటలేదు, అక్కడ కూడా చాలా సేవ చేస్తారు. కానీ చాలామందికి వాళ్ళ పనికి వాళ్లకు తగినట్టుగా జీతాలు ఇస్తారు. వాళ్ళందరికీ అది ఒక ఉద్యోగం కింద ఉంటుంది. కానీ అప్పుడప్పుడు సేవాదళ్ళని వస్తూ ఉంటారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. సేవ కోసమే వస్తారు, మా దగ్గర నుంచి ఏమీ తీసుకోరు. అటువంటిది ఇక్కడ చూస్తే అందరూ చేసేది సేవే. అది ఎంతమంది ఉన్నారో ఏమో, ఇప్పుడు 2 రోజులే కదా, పూర్తిగా అర్థం కాలేదు నాకు. కానీ ఇక్కడ కింద చూశాను, కొండపైన పోయి చూసాము, ఎంత విస్తారంగా ఉందో, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో. ఎక్కడ చూసినా ఒక్కటే చిరునవ్వే కనపడతా ఉంది. అది వాళ్ళు ఎంతసేపు మీకేం కావాలంటారే కానీ వాళ్ళకేం కావాలో కూడా చూసుకోవట్లేదు. మరి ఇలాంటిది చూస్తే మనలోనే ఏదో ఒక ఉద్రేకం కలుగుతుంది. మరి కలక మానదు. ఎందుకంటే మనం ఇంకా ఎంత దానవత్వం వచ్చినా మానవత్వం ఇంకా ఉంది. దేవుడు మనల్ని అంత అన్యాయం చేయలేదు. సో ఆ ఉన్న మానవత్వాన్ని వీళ్ళు మేల్కొల్పుతున్నారు. ఇక్కడ నిజంగానే మేల్కొల్పుతున్నారు. అందులోనూ మనకు మెదడు పాడైపోయిందండి, పాడైపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా నిరాశ, నిస్పృహ, అనాచార్యాలు. అది చూసి నాకు ఏమవుతుంది? నిరాశ, నిస్పృహ కాకుండా ఇక్కడ వస్తే వీళ్ళ చిరునవ్వు, వీళ్ళు ఎంత సేవ చేస్తున్నారు. వాళ్ళ కోసం అనుకోకుండా 3:30 గంటలకు లేచి, అదే నాకు అర్థం కావట్లేదు. మరి అంత సేవ చేస్తూ ఉంటే చూసే వాళ్ళకు మార్పు వస్తుంది. మార్పు రాక తప్పదు. ఎందుకంటే చెప్పాను కదా, మనందరిలో కొంచెం మానవత్వం, దైవత్వం రెండూ ఉంది. కానీ మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు పరిస్థితి అట్లాగా ఉంది. సో ఈ ప్రదేశం చూస్తే ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయనుకోండి. 135 దేశాల్లో ఉన్నారంట వీళ్ళు. మరి నాకేం తెలియదు. మూడు రోజుల నుంచి చూస్తున్నాను. ఒక 3 వారాల క్రితం వీళ్ళు బ్రహ్మకుమారి అని, బ్రహ్మకుమారి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. ఈ 2 రోజుల్లోనే ఎంతో తెలుసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అభ్యాసం చేసేది మానవత్వాన్ని చాలా దైవత్వం దగ్గరికి తీసుకెళ్ళే అవకాశం ఉంది ఇక్కడే. ఎందుకంటే ఎంతసేపైనా వాళ్ళు చేస్తూ ఉండి మనం చూస్తూ ఉండలేం కదండి. మార్పు వస్తుంది. అదే మార్పు రావాలి మనుషులకి. వీళ్ళు చేయగలిగింది అదే, దైవత్వాన్ని ఇంకా ఉంది అని చూపించి అది ఎన్నో రకాలుగా చేస్తున్నారు. మరి ఎన్నో రకాలు. అందులోనూ ఎంత పరిశుభ్రత ఉందండి ఇక్కడ. చూస్తే ఎటు చూసినా పరిశుభ్రంగానే ఉంది. సాత్వికమైనటువంటి భోజనం,
3 పూట్ల సాత్వికమైనటువంటి భోజనం. ఎవరిని చూసినా ఓం శాంతి అంటున్నారు. ఇప్పుడు మానవుడిలో లేనిది శాంతేనండి, అశాంతి. ఎక్కడ చూసినా అశాంతి. ఇది వీళ్ళు శాంతి కనుక తెప్పించగలిగితే మళ్ళా మనుషుల్లో శాంతి అంటే ఏమిటి, శాంతి ఉంటే జీవితంలో ఎంత పరిపూర్ణం వస్తుంది, అదే చెప్పిస్తున్నారు ఇక్కడ. అది నడవడం చేయొచ్చు, ఎక్సర్సైజ్ అంటారు, వ్యాయామం అంటారు, అది వస్తుంది, మంచి తిండి తినచ్చు, అది కాదంటలేదు. కానీ మన మనసు కలుషితం అయిపోయింది, నిజంగానే కలుషితం అయిపోయింది. ఆ కలుషితాన్ని తీసేసి మన పుట్టిన పాపడు ఎంత పవిత్రంగా ఉంటాడో, పాప మాట, భాష, నడవడం, చిరునవ్వు ఎంతో కావాల్సింది. అలాగే పెద్దయిన వాళ్ళు కూడా అది గుర్తు తెచ్చుకొని, చిన్న పాప నవ్వితే ప్రపంచం అంతా నవ్వుతుందంటారు. మరి అట్లాగే వీళ్ళు ఎంతో నేర్పిస్తున్నారు. ఇంకా నేర్పించాలనుకోండి, కాదంటలేదు. బట్ వీళ్ళు ఇలాగా అంతా వదిలేసి మరో మనిషి కోసం ఇంత సేవ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఈ 3 రోజులు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యోగా, రాజయోగా అని చెప్తున్నారు, చాలా మటుకు అర్థమైంది. అది ప్రాక్టీస్ చేస్తాను, చేయగలను కూడా. నాకు ఎప్పుడైనా మిత భాషనే నేను, మేబీ అది దేవుడు నాకు ఇచ్చిన చిన్న వరం అనుకుంటాను, మిత భాషని. కానీ ఇంకా మిత భాష అవ్వాలని ఉంది. అవసరం అయితే కానీ మాట్లాడకూడదు మనం కూడా. మౌనంలోనే దేవుడు కనపడతాడంటారు. మరి ఆ మౌనం ఒకటి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. మితభాషి అంటే ఎంతసేపు 24 గంటలు మౌనంగా ఉండలేం కదండి, మన పనులు మనం చేయాలి. మితభాషి, మౌనం మనం చేయొచ్చు, బట్ మితభాషిగా ఉండాలి. చెప్పేదేదో మళ్ళా సవ్యంగా చెప్పడం నేర్చుకోండి. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా చాలా ఆహ్లాదకరంగా ఉంది, అదే చెప్పగలను నేను. సో ఇలాంటివి 135 దేశంలో ఉండబట్టి మేబీ మానవ చరిత్రలో కొంచెం మార్పు వస్తుందేమో అని భావిస్తున్నాను. ఓం శాంతి.
శివపాదమంజీరనాదం శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం శివపాదమంజీరనాదం ఆద్యంత మధురం అత్యంత శుభదం ఆద్యంత మధురం అత్యంత శుభదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం శివపాదమంజీరనాదం పాపాలు శాపాలు భక్తుల విలాపాలు పాపాలు శాపాలు భక్తుల విలాపాలు హాలాహలము ఓలె హరింపగాబోలు హాలాహలము ఓలె హరింపగాబోలు ప్రమథగణ పఠిత ఘన స్వరగతుల లయగతుల సా రిసనిదని ప నిపమ పరిస రిసనిదని ప నిపమ పరి నిజ మనిష నిరిస సని రిస నిదని ప మ పరిస మ పరిస పదని పమరి మప ప్రమథగణ పఠిత ఘన స్వరగతుల లయగతుల కజ్జణుత తగజణుత తరగడ తొంత కజ్జణుత జడగంగవు పొంగ కైలాసగిరిపై జడగంగవు పొంగ కైలాసగిరిపై అరుడు తాండవ కేళి పచరించు వేళ శివపాదమంజీరనాదం సాధనలు వేదనలు ఆశ్రితుల ప్రార్థనలు సాధనలు వేదనలు ఆశ్రితుల ప్రార్థనలు వరగాంగ చరివోలె శిరమాందు ధరించు వరగాంగ చరివోలె శిరమాందు ధరించు ప్రీతనవనీత సముపేత గుణ సంభరిత భూతగణనేత ఘనదాతకును జ్యోతలని ప్రీతనవనీత సముపేత గుణ సంభరిత భూతగణనేత ఘనదాతకును జ్యోతలని నందికేశుడు నమక చమకాలు పాడ సుందరేశుడు శివుడు శివమెక్కి ఆడ శివపాదమంజీరనాదం పెరిగే అగాధాల త్రిపురాల భంగి సమయింప సర్వేశ్వరుడు పాలనెత్త జ్వాల తిమిరాల తమిగ్రోల పాలనెత్త జ్వాల తిమిరాల తమిగ్రోల ధగ ధగ ధగిత సిత కాంతి షటాకలిత మూర్తియై మూర్తియై స్ఫూర్తియై కళ్యాణ కీర్తియై కార్తికేయుడులయ నిబద్ధుడౌ సమయాన శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం ఆద్యంత మధురం అత్యంత శుభదం అత్యంత మధురం అత్యంత శుభదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం శివపాదమంజీరనాదం శివపాదమంజీరనాదం శివపాదమంజీరనాదం
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गो सहस्राय गोवर्धनाय गोपगोपाय
धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि